వెల్కమ్ బ్యాక్. నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఈ రోజు ఉదయం 5:45 మొదలైంది. రాత్రంతా వర్షం, కరెంటు కోతలతో రూట్ క్లియరెన్స్ లేకపోవడంతో ఈ రోజు ఉదయం వరకు భారీ గణేశుడు కదలలేదు. మెల్లమెల్లగా అడుగులు వేస్తున్న ఖైరతాబాద్ గణేష్ ట్యాంక్ బండ్కు చేరుకున్నాడు. మరి కాసేపట్లో నిమజ్జనం జరగనుంది. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय. గణపతి లడ్డూల వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఇప్పటివరకు బాలాపూర్ లడ్డు అత్యధిక ధర పలికితే ఈసారి ఆ స్థానాన్ని అమీర్పేట లడ్డు ఆక్రమించింది. ఇవాళ జరిగిన వేలంలో అమీర్పేట గణపతి లడ్డూని 12,01,000 రూపాయలకు బిఎస్ఎన్ మూర్తి సొంతం చేసుకున్నారు. వినాయకుడి లడ్డూకి ఏటికేడాది విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. గణనాథుడి ఆశీస్సులతో పాటు ఆయన చేతిలో 9 రోజులు ఉంచిన లడ్డూని సొంతం చేసుకోవడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. ఎంత చెల్లించడానికైనా సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ అమీర్పేట్లోని గణపతి లడ్డూకి వేలంలో పలికిన ధరే దీనికి నిదర్శనం. అమీర్పేట్లో వివిఆర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వినాయక మంటపంలో లడ్డూ వేలం వేశారు. ఈ లడ్డూని 12,56,000 రూపాయలకు బిఎస్ఎన్ మూర్తి అనే భక్తుడు సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం లడ్డు 12,56,000 రూపాయలకి మేము పాడామండి. మా కుర్రోళ్ళందరూ, మా టీం అందరూ, మా చలపతిరావు గారు కానీ, ఎస్వి బాబు, అరుణ్ కుమార్, ఇలాగే రవికృష్ణ, మా 10 మంది మా టీం అందరూ కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో నేను పాడటం జరిగిందండి. లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బుని పేద రోగుల కోసం ఖర్చు పెడతామంటున్నారు వివిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ వాసుదేవరావు. ఈ యొక్క అమౌంట్ని మేము ఎవరైతే మరి అంగవైకల్యంతో అలాగే రోగులతో మరి చాలా పేద రోగులైతే ఉన్నారో, ఆపరేషన్ చేయించుకోవాలన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని మేము మరి మీడియా సమక్షంలో, పెద్దల సమక్షంలో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం.
అమీర్పేట్ లడ్డు అత్యధిక ధర పలకడంతో ఇప్పటి వరకు అగ్రస్థానంలో నిలుస్తున్న రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లడ్డు ఈసారి 2వ స్థానానికి పడిపోయింది. వేలంలో 9,26,000 రూపాయలు పలికింది. టీకేఆర్ విద్యాసంస్థల యాజమాన్యం ఈ లడ్డూను దక్కించుకుంది. టీకేఆర్ విద్యాసంస్థల చైర్మన్, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి స్వయంగా వేలంలో పాల్గొని బాలాపూర్ లడ్డూని దక్కించుకున్నారు. గత సంవత్సరం పలికిన ధర 7.5 లక్షలు కాగా అక్కడి నుంచే వేలంపాట మొదలుపెట్టారు. 9,24,000 వరకు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ సాగింది. చివరికి టీకేఆర్ విద్యాసంస్థల యాజమాన్యం 9,26,000కు పాడి లడ్డూను దక్కించుకుంది. బాలాపూర్లో లడ్డూ వేలం సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. అప్పట్నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. 21 కేజీల బరువైన లడ్డూని మొదటిసారిగా కేవలం 450 రూపాయలకే దక్కించుకున్నారు స్థానిక రైతు మోహన్ రెడ్డి. 1994 నుంచి లడ్డూ వేలం ప్రతి ఏటా రికార్డులను బ్రేక్ చేస్తూ ప్రతిష్టాత్మకంగా మారింది. 2011లో 5,45,000 రూపాయల ధర పలికింది. గత సంవత్సరం 7.5 లక్షల రూపాయలకు చేరింది. లడ్డూ వేలంలో ఇప్పుడు స్థానికేతరులకు కూడా అవకాశమిస్తుండటంతో పోటీ విపరీతంగా పెరిగింది. బాలాపూర్ లడ్డూకి మరో ప్రత్యేకత కూడా ఉంది. బూందీ లడ్డూని దగ్గరి వాళ్లకు పంచడంతో పాటు గ్రామంలోని పొలాల్లో కూడా చల్లుతారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. బాలాపూర్కి సమీపంలోనే ఉన్న బడంగ్పేట గణపతి లడ్డూ కూడా వేలంలో భారీ ధర పలికింది. ఈసారి 6.4 లక్షలకు పెదబావి పార్వతమ్మ ఈ లడ్డూని దక్కించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్లోని గణపతి లడ్డూకి కూడా ఈ సంవత్సరం భారీ డిమాండ్ ఏర్పడింది. ఈసారి 3.25 లక్షలకు వేలంలో ఈ లడ్డూని పాడుకున్నారు. బాలాపూర్ స్ఫూర్తితో లడ్డూ వేలం ట్రెండ్ మొదలైంది. గత 7-8 ఏళ్లలో అది రాష్ట్రమంతా విస్తరించింది. అయితే రాష్ట్రంలోని ఎన్ని మండపాల్లో లడ్డూ వేలాలు జరిగినా అగ్రస్థానం బాలాపూర్ లడ్డూకే ఉండేది. కానీ ఈసారి అమీర్పేట్ గణపతి లడ్డూ ఆ స్థానాన్ని ఆక్రమించింది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ టీవీ9 ఏర్పాటు చేసిన గో గ్రీన్ గణేష్ కు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న మట్టి గణపయ్యను చూసేందుకు చివరి రోజు భక్తులు పోటెత్తారు. తుది పూజల అనంతరం ఎకో ఫ్రెండ్లీ గణపయ్యకు బై బై చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా శిల్పారామంలోని రాక్ హైట్స్ లో టీవీ9 ప్రతిష్ఠించిన ఎకో ఫ్రెండ్లీ గణపతికి తుది పూజల అనంతరం నిమజ్జనోత్సవం కన్నుల పండువగా జరిగింది. చివరి రోజు గో గ్రీన్ గణేశుని చూసేందుకు భక్తులు శిల్పారామానికి క్యూ కట్టారు. గో గ్రీన్ గణేష్ కు బై బై చెప్పే వరకు ఉండి మట్టి గణపయ్య ఆశీస్సులు అందుకున్నారు. 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన ప్రాచుర్యం పొందిన మట్టి గణపయ్య నిమజ్జనోత్సవం కూడా అంతే స్థాయిలో ఘనంగా జరిగింది. 72 అడుగుల భారీ వినాయకుడికి క్రేన్ ద్వారా వేదోక్తంగా పంచామృత ధారలతో అభిషేకించారు. మంగళ నాదాలు మిన్నుముడుతుండగా భక్తుల జయ జయధ్వానాల మధ్య మట్టి గణపయ్యకు పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ధారాపాతంగా వలకబోసిన పంచామృతాలతో మట్టి గణపయ్య తడిసిముద్దయ్యాడు. భక్తులు ఆనంద పరవశంలో మునిగి తేలారు. అనంతరం షోడశోపచారాలు నిర్వహించి అఖండ హారతితో మహాగణపతికి మంగళం పలికారు. పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టిన టీవీ9 వరుసగా 3వ ఏడాది శిల్పారామంలోని రాక్ హైట్స్ లో 72 అడుగుల ఎత్తైన గ్రీన్ గణేశుడిని ప్రతిష్ఠించింది. ఎకో ఫ్రెండ్లీ పదార్థాలతో తయారు చేసిన ఈ గ్రీన్ గణేశుడికి తొలి రోజు నుంచి విశేష స్పందన వచ్చింది. టీవీ9 స్ఫూర్తితో ఈ ఏడాది
తమ ఇళ్లలో మట్టి గణపయ్యకు పూజలు చేశామన్నారు భక్తులు. మేము TV9 ద్వారానే వీళ్ళు చెప్తున్నారు, మీరు చెప్తున్నట్టే మేము కూడా విగ్రహాన్ని మట్టితో ఇంకా వుడ్తో తయారు చేయించాము. ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్, పర్యావరణం మొత్తం పొల్యూషన్ అంతా ఎక్కువైపోయింది, మొత్తం మనకి ఏం రావట్లేదు కాబట్టి మనం పర్యావరణం కాపాడదామనే చిన్న ప్రయత్నం మా తరఫున కూడా TV9 కోసం తెలుస్తూ మేము ఇలాంటి విగ్రహం తయారు చేయించాము. నవరాత్రుల సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ నేతలు, అధికారులు, సినీ తారలు గ్రీన్ గణేశుణ్ణి దర్శించుకున్నారు. రసాయనిక పదార్థాలు ఏ మాత్రం వాడకుండా పర్యావరణానికి హాని చేయని సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన విగ్రహాన్ని ఆసక్తిగా గమనించారు. TV9 ప్రయత్నాన్ని కొనియాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకంతో పర్యావరణానికి కలుగుతున్న హానిని వివరిస్తూనే మట్టి గణపతి విగ్రహాలపై ప్రచారం ప్రారంభించిన TV9 కేవలం మట్టిని వాడుతూ భారీ విగ్రహాలను సైతం తయారు చేయొచ్చని నిరూపించింది. బంకమట్టి, రంపపు పొట్టు, ఊక, గోనె సంచులు వంటి ప్రకృతిలో కలిసిపోయే పదార్థాలతో ఈ గ్రీన్ గణేశుణ్ణి తయారు చేశారు. TV9 చేసిన ఈ ప్రయత్నం ద్వారా తాము చైతన్యవంతులమయ్యామన్నారు. TV9 చేస్తున్న ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు భక్తులు. ట్యాంక్ బండకు చేరిన ఖైరతాబాద్ వినాయకుడు కాసేపట్లో నిమజ్జనం. యాభై 51వ రోజు కొనసాగుతున్న ఉద్యమం. గుంటూరులో పనబాక గెరావ్. ప్రకాశం జిల్లాలో గుప్త నిధుల వేట. 10 మందిని నిర్బంధించిన గ్రామస్తులు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. శ్రీశైలం సాగర్ గేట్ల ఎత్తివేత.